ఇక్కడ అందరికీ నమస్కారం. ఇప్పుడు మంగళగిరిలో కలెక్టర్ మేడం సమక్షంలో మనం PRS ఇస్తాం. పిటిషనర్స్ ఇక్కడే ఎవరెవరు ఉన్నారు. ప్రస్తుతానికి మా భార్యకు ఆరోగ్యం కూడా బాగాలేదు, ఆరోగ్యం దెబ్బతినింది, మా జీవనం కష్టమైంది. పెన్షన్ కూడా ఆ గవర్నమెంట్లో 3,000 ఇచ్చారు, ఇప్పుడు 6,000 వస్తుంది. 15,000 పెన్షను. బాబుకి ఏదైనా అటెండర్ పోస్ట్ ఇస్తే మా జీవనం, మేము ఆరోగ్యాలు దెబ్బతిని ఎప్పుడు ఉంటాం పోతాం తెలియదు. బాబుకి ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్ కింద ఏదైనా ఇస్తే చంద్రబాబు నాయుడు సార్ కానీ మన లోకేష్ సార్ కానీ కలిసి అక్కడ కూడా ఇచ్చాను పిటిషన్లు. ఈ దూరంలో ఆగలేకపోతున్నాను సార్ మళ్ళీ అందుకు సార్ రేపు కలుపుతా ఉంటారంటున్నారు. తెల్లవారుజాము వెళ్ళమన్నా ఉంది. బాబు కొడుకు కూతురు సార్, ఒక పాప మా కూతురు సార్, భార్య. నేను ట్రైన్లో పడ్డా సార్, చేనేత కార్మికుడిని. 2000లో బెంగళూరు వెళ్ళి వస్తూ ఉంటే రిటర్న్లో చేయి స్లిప్ అయి పడిపోయాను. అప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది, ఇలా రావాలంటే చాలా కష్టము. ఇది 4వ తూరి ఈ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ టైం. గతంలో కూడా వచ్చాను సార్, అక్కడ గ్రీవెన్స్లో కూడా ఇచ్చాను చెప్తున్నాను. అప్పుడు ఇప్పటి వరకు లేదు సార్, ఫస్ట్ టైం. అందరూ చెప్తున్నారు సార్ ఇప్పుడు వెళ్ళు నాయన నీ పని అవుతుందని. ఎవరు చూసిన ప్రజలు ఫస్ట్ ఇప్పుడు వెళ్ళాయా, నువ్వు ఇంతకుముందు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాయా, నీకు న్యాయం చేస్తారు. ఏంటంటే మనకి జిల్లాలో చాలా ఏరియాల నుంచి ప్రతిసారి సోమవారం అయితే గుంటూరుకి సమస్యలు తీసుకొని అర్జీదారులు అందరూ కూడా వస్తున్నారు. సో వాళ్ళకి కన్వీనియన్స్గా ఉండడానికి ప్లస్ మనకి కూడా కాన్స్టిట్యున్సీ స్థాయిలో నియోజక స్థాయిలో చేసినప్పటికీ అక్కడకున్న ఇంకా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా సోమవారము గ్రీవెన్స్ నిర్వహించడానికి నేను ఎస్పీ గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో బాగా ప్రతి ఆల్టర్నేట్ వీక్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నాము. ఇదే కాకుండా సోమవారం ఖచ్చితంగా జేసీ గారి ఆధ్వర్యంలో ఏ రోజైతే కలెక్టర్ నేను లేనో అలాగే ఎస్పీ గారు లేరో అక్కడ వాళ్ళ ఆఫీస్లోనూ కలెక్టరేట్లోనూ జేసీ గారు ప్లస్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో రెవెన్యూ, పోలీసు, అర్బన్, రూరల్, సో ఈ పంచాయతీ ఇది కాకుండా స్కీమ్స్ రిలేటెడ్ పెన్షన్ ఇలాంటి కార్యక్రమాల కోసం ఎక్కువ వస్తున్నారు. సో ఈ 5 డిపార్ట్మెంట్స్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకే రెవెన్యూకి ఇవాళ సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, మళ్ళీ పంచాయతీ DPO గారిని కూడా తీసుకొని రావడం జరిగింది. సో దట్ ఆ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో ఈ గ్రీవెన్స్. ఇది కాకుండా మనం అపాయింట్ చేసిన కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్, మండల్ స్పెషల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫాలో అప్ చేయడానికి అవకాశం ఉంది. ఎన్ని రోజుల సోమవారం కూడా మన హెడ్ క్వార్టర్స్లో గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంటాయి. కాకపోయినా కొంతమంది ప్రజలు ట్రావెలింగ్ చేయడం కూడా కష్టంగా ఉంటాయి కాబట్టి కలెక్టర్ మ్యామ్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ కలెక్టర్ మ్యామ్ నేను ఎలాగనుకున్నామంటే ఆల్టర్నేట్ వీక్స్ ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి గ్రీవెన్సెస్ తీసుకుంటామని చెప్పి అనుకున్నాము. సో దట్ పోలీసు, రెవెన్యూ అందరూ కలిపి ఉన్నాం కాబట్టి ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్లో కనెక్టెడ్ ఉందంటే కూడా దెన్ అండ్ దేర్ నా తరపు నుంచి ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. సో అప్పుడు అక్కడే ఒకసారి డిస్కషన్ చేసుకొని పరిష్కారం అవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ అంటే కొంత వేకెన్సీస్ ఉన్నాయి, అది మళ్ళీ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఫిల్ చేసిన తర్వాత కొన్ని అది ఇంప్రూవైజేషన్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ మ్యాన్ పవర్ కాకుండా టెక్నాలజీ వాడి ఇంకా కొన్ని ఎలాగా చేయాలన్నది కూడా డిస్కస్ చేస్తున్నాము. మ్యామ్ సపోర్ట్ కూడా అడిగాము. కమింగ్ డేస్లో అది కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. తీసుకుంటానమ్మా. ఇప్పుడు నేను వచ్చి 25 days అయింది, దాదాపు ఒక 9 కేసు వరకు బుక్ చేసాము. మంగళగిరిలో శాంతి భద్రత కానీ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా అంటే సిబ్బంది లాండ్ ఆర్డర్ అస్తవ్యస్తంగా వస్తుందని నేను ఒప్పుకోను. యాక్చువల్లీ
బెటర్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కమింగ్ డేస్లో ఇంకా బెటర్గా చేస్తాము. ట్రాఫిక్ అనేది ఖచ్చితంగా ఛాలెంజ్, అది మేము మ్యామ్తో పాటు డిస్కస్ చేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు కూడా సపోర్ట్ కూడా తీసుకొని కమింగ్ డేస్లో ఎలాగా బెటర్గా చేస్తామని చూస్తాం.